హలో హాయ్ అండి. ఇవాళ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. 2.5 kg చికెన్కి చేస్తున్నానండి. తగినంత పసుపు, 2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఈ స్టైల్లో చికెన్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ హోటల్కి వెళ్ళకుండా 1 అవర్లో చికెన్ బిర్యానీ చేసేస్తారు. సూపర్ ఉంటుంది. ట్రై. కారం తగినంత, వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. 2.5 kg చికెన్కి 2 kgs రైసు. కేజీ చేసుకున్నారంటే 1.5 kgs చికెన్ వేసుకుంటే బాగుంటుంది. చికెన్ బిర్యానీలోకి పీసెస్ ఎక్కువ ఉంటే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, బిర్యానీ మసాలా, ఒక రెండు స్పూన్లు పడుతుంది బిర్యానీ మసాలా. హోమ్ మేడ్ మసాలా ఇది. ఒకసారి దాని వీడియో కూడా పెడతాను. హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా, పెరుగు, పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి బిర్యానీలోకి. ఒక పెద్ద కప్పు పెరుగు పడుతుంది. నెయ్యి. ఈ బిర్యానీలోకి నెయ్యి, పాలు, పెరుగు కంపల్సరీ ఉండాలి. దమ్ బిర్యానీ. పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు నెయ్యి. ఇంట్లో చేసుకున్న నెయ్యి సూపర్ ఉంటుంది. పాలు, పెద్ద కప్ పాలు, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు అంతా మసాలాలు బాగా పట్టాలి. బాగా మిక్స్ చేయాలి. ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టాలి. బాగా ముక్కలకి చికెన్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేంజ్ అయిపోతుంది. ఇందాక దానికి ఇప్పుడు తేడా తెలుస్తుంది కదా. 1 అవర్ తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొత్తిమీర,
అలాగే ఆనియన్స్ ఒక 150 గ్రామ్ ఆయిల్స్లో 1/4 కిలో ఆనియన్స్ ఇలా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆయిల్తో సహా వేస్తే బిర్యానీ చాలా బాగుంటుందండి. అదే ఆయిల్ దీంట్లో వేసేయాలి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు ఒక 6 పడతాయి. మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, బిర్యానీ సూపర్గా ఉంటుంది. బిర్యానీ ఫ్యాన్స్ అయిపోతారు మీరు ఒకసారి ట్రై చేస్తే. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో చికెన్ని కొంచెం ఉడకబెట్టాలి. ఒక పక్క రైస్ 60% రైస్ ఉడకాలి. ఉడికేదాకా రైస్ మెతుకులు ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు మిస్ అయింది. ఒక 60% రైస్ ఉడికిన తర్వాత ఇలా చికెన్ మీద వేసేసుకోవడమే. 50% చాలండి. ఇంకా మిగతా 50% ఇలా రైస్ బిర్యానీలో కుక్ అవుతుంది. ఆ రైస్ మొత్తం వేసుకొని పైన నుంచి కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ పైన ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దమ్ముకు పెట్టుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి ఎలా ఉందో, హోటల్ స్టైల్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు. సూపర్గా ఉంటుంది. ట్రై ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్కే వ్లాగ్స్ అండ్